రైట్. శాంతి ప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఎలాంటి హాని లేదు ఈ ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వం ఆయనకి ఎలాంటి హాని తలపెట్టాలన్నటువంటి ఆలోచన కూడా చేయదు అనేటువంటి భరోసా ఏమన్నా ఇస్తారా? మీరు నాకు టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇందాక ఆంధ్రజ్యోతి విలేకరులాగా మధ్యలో దూరి నా ఫ్లో దెబ్బతీశాను. నేను జగన్ రెడ్డి బాధపడుతున్నాను. ఇప్పుడు చాలా మంది సన్నాసులు హైకోర్టు జడ్జి మీద, సుప్రీంకోర్టు జడ్జిలుగా ఎలివేట్ అయ్యే వాళ్ళ మీద, చీఫ్ జస్టిస్లుగా చాలా నీచమైన పదాలతో రాశారు. ఈ రోజు వాళ్ళ బతుకేమైందంటే అదే హైకోర్టు గుమ్మం ఎత్తి మాకు రక్షణ కల్పించడం వేడుకోవాల్సిన దుస్థితికి వచ్చారు. అదొకటైతే అసలు నువ్వు అధికారంలో లేనప్పుడు అందరినీ కలిసావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కలలా, అధికారం పోయిన తర్వాత అసలు ఎవరిని చూడటానికి ఇష్టపడతల్లా. నీకు ఎవరి నుంచి నీకు ప్రాణహాని ఉంది? నీకు కౌంటర్ అసాల్ట్ టీం కావాలా? నువ్వు హైకోర్టు అడుగుతావు కౌంటర్ అసాల్ట్ టీం కావాలని. నీకెందుకు? నీకు భద్రత Z+ కేటగిరీ ఉంది ఆల్రెడీ. కౌంటర్ అసాల్ట్ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, నక్సలైట్లు పిలిపించి తర్వాత అంతమొందించాడు. రాజశేఖర రెడ్డికి థ్రెట్ ఉంది, కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడు ఇట్లా అడగలేదా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేరు. అసలు తెలంగాణ ఉద్యమాన్ని అనుసరణ ప్రయత్నం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు తెలంగాణలో బతుకుతున్నాడు. మరి అతనికి లైఫ్ థ్రెట్ లేదు. మరి నువ్వు నీకు ఎందుకు వస్తుంది ఇది ఆలోచన? ఎందుకు అంటే నువ్వు ఆంధ్రాలో ఉండడానికి ఇష్టపడతలేదు, తెలంగాణలో ఉండడానికి ఇష్టపడతలేదు. తెలంగాణ వల్ల అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడేమో నీకు నచ్చని ప్రభుత్వం. కాబట్టి నీకు సేఫ్టీ ఉన్నది యలహంక, బెంగళూరు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ ప్రభుత్వ పెద్దలతో నీకు ఉన్న సాన్నిహిత్యం వల్ల అక్కడికి ఉండాలనుకుంటున్నావు. సరే, అక్కడ ఉండాలి ఎక్కువ కాలం అనుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఏమనుకుంటారనే ఉద్దేశంతో ఒక కారణాన్ని ఎత్తుక్కుంటున్నావు. అంతకు మించి ఈ పిటిషన్ యొక్క ప్రాముఖ్యత ఏమాత్రం లేదు. ఇక ఇంకో అసలు చెప్పాలి అంటే నీకు ఈ మధ్య భద్రతా వలయంలో జరిగిన తప్పుల వల్ల ఈ మధ్య తన పర్యటన వాయిదా వేసుకున్నాడంట. ఏ పర్యటన వాయిదా వేసుకున్నావు? ఎప్పుడు వచ్చావు? అసలు రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చావు? ఎప్పుడు వాయిదా వేసుకున్నావు? అది వివరించాల్సిన అవసరం లేదా నీకు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? అసలు ఇంకొకటి, 3/6/24 ముందు నాకున్న స్థాయి భద్రత కావాలన్నాడు. ఇంకా నయ్యో, నాకు ఆ రోజుకున్న స్థాయి కూడా ఏమని అడగల. ఇందాక కిరణ్ అడిగినట్టుగా. ఎందుకంటే నాకు 40%, అంటే ఆయన అనుకుంటాను 40%, ఆయన 40% రాలేదు. కాబట్టి 5 సంవత్సరాల్లో నాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, ఆ 2 సంవత్సరాలు కూడా నాకు ముందే ఇచ్చేసేయండి, తర్వాత 3 సంవత్సరాలు కూటమిని పాలించుకోమనండి. ఎందుకంటే ప్రజా తీర్పు 40% నాకు అనుకూలంగా ఉంది కదా ఆయన ఒక పిచ్చి పిటిషన్ వేసినా వేయగలడు. ఎందుకంటే ఇతనికి ఉన్న సలహాదారులు అటువంటి సన్నాసి సలహాదారులు ఉన్నట్టున్నారు. ఎవడన్నా ప్రతిపక్ష హోదా గురించి కానీ లేదా ఇటువంటి భద్రత సంబంధించి కానీ ఎవడన్నా అడుగుతాడా? నువ్వు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం నువ్వు ఆల్రెడీ విన్నపం చేశానంటున్నావు. నిన్ను రాజకీయంగా అంతమొందించడమే కూటమి లక్ష్యం. 2024 ఎన్నికల ముందు వరకు నిన్ను రాజకీయంగా అంతమొందించి నీకు రాజకీయ సమాధి కడతామే కూటమి నేతలు. అదే లక్ష్యం. రాష్ట్ర ప్రజల యొక్క పంతం నెరవేరిపోయింది. ఇంకా నిన్ను ఎవడు పట్టించుకుంటాడు? నువ్వు వీధిలో తిరుగుతున్నావు పిచ్చి కుక్కతో సమానం. నేను స్పష్టంగా చెప్తున్నా, చాలా పరుషంగా కూడా మాట్లాడుతున్నా. అసలు నిన్ను ఈరోజు రాష్ట్రంలో పట్టించుకునే వాడే లేడు. నువ్వు రాష్ట్రం తిరగడానికి నీకు అసలు స్కోపే లేదు. నీకు సెక్యూరిటీ ఇచ్చిన Z+, ఇందాక రవికిరణ్ అడిగినట్లు పరదాలు వేసుకుని తిరుగుతావా? నువ్వు వస్తున్న వీధిని ఖాళీ చేయమంటావా? అది కూడా అడుగుతావా? పోనీ హైకోర్టు అడుగు నువ్వు నోటితో ఏం తింటున్నావో మాకైతే అర్థం కావట్లేదు. అన్నం తినేవాడైతే ఇటువంటి అడగడం. నీకు కూటమి ప్రభుత్వం నుంచి ఏ థ్రెట్ ఉంది? నువ్వు స్పెసిఫిక్ గా రాయి. లేదా రాష్ట్ర ప్రజల నుంచి ఏ థ్రెట్ ఉంది? నువ్వు స్పెసిఫిక్ గా రాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎంపీ హోదాలో ఉన్న వాడికి లైఫ్ థ్రెట్ వచ్చింది. ఆ రోజు తన మీద హత్యాయత్నం కేసు అని పెట్టలేని దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఈ రోజు పెట్టగలిగాడు. తన ఎంపీ MVV విశాఖపట్నం, నేను ఇక రాష్ట్రంలో వ్యాపారం చేయాలనే దుస్థితికి వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితులు నీకేమైనా ఉన్నాయా? ఉంటే ఏ సైడ్ నుంచి ఉన్నాయి? నక్సలైట్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో లేరు.
వారు ఉనికే లేదు. తీవ్రవాదులు మన రాష్ట్రంలో లేరు. తీవ్రవాదం మన రాష్ట్రంలో లేదు. కులపరంగా మతపరమైన విభేదాలు ఎక్కడక్కడ మన రాష్ట్రాల్లో లేవు. గత 4 దశాబ్దాల నుంచి నీకు ఎవరు ఏ వర్గం నుంచి నీకు థ్రెట్ ఉంది? నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎంత హింసించావు? విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ఒక పోలీస్ అధికారితో నీకు అటువంటి అవమానాలు అక్కడ జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారిని అంగోళ వెళ్తున్నప్పుడు జెట్ల సెక్యూరిటీ ఉన్నా కానీ నువ్వు అతను 8 కిలోమీటర్లు నడిచేలా చేశావు రాత్రిపూట చీకట్లో. అటువంటి దుస్థితి నీకు ఈ రోజు అలా కలిగిందా? నువ్వు స్పష్టంగా చెప్పు. నువ్వు దేనికి భయపడుతున్నావు? నీకు తల్లి నుంచి ఆ భద్రత భయం లేదు. చెల్లి నిన్ను పట్టించుకోవడం మానేసింది. చెల్లి నుంచి కూడా నీకు లేదు. ఉంటే రాజకీయ పరమైనది ప్రస్తుత పరంగా నీ యొక్క పాలన గురించి అడుగుతుంది. దానివల్ల నీకు ఇబ్బంది అవుతుందంటే హైకోర్టు పిటిషన్ లో నా చెల్లి అడిగే ప్రశ్నల వల్ల నాకు భద్రత లోపిస్తుంది రాష్ట్రంలో అడుగు పెడతానికి అని. ఎందుకంటే ప్రజలు చైతన్యం అవుతున్నారు అనేదానికి. నువ్వు ఫేక్ ప్రపంచంలో పుట్టి ఫేక్ ప్రచారంలో పెరిగి అంటే ఏదో అంటూ చూసారా, ఏదో అశుద్ధంలో పుట్టి అశుద్ధంలో పెరిగి అశుద్ధంతో బతుకుతుంటది అనేది. ఇది కూడా ఆ బాపతే. రాజకీయాల్లో శవాలతో పుట్టి శవాల ద్వారా పెరిగి శవ రాజకీయాలు చేస్తూ చివరికి శవాలు దొరకకపోతే నీకు నువ్వే సానుభూతి రాజకీయాలు. నీకు దాడి జరిగిందంట విశాఖపట్నము గులకరాయి విజయవాడలో. నీకు మగతనం ఉంటే ఆ కేసులో అతను శిక్ష పడేలా నువ్వెందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పవు? హత్యాయత్నం జరిగింది, నువ్వెందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలా? 5 సంవత్సరాల పాటు ఎందుకు పారిపోయావు? పోనీ ఇప్పుడు కానీ ఇలా దళితుడిగా నా ఎస్సీ నా బీసీ అంటావు కదా, మన గులకరాయి వేసింది ఒక బీసీ కుర్రవాడు, నీ మేనల్లుడు. మరి మేనల్లుడు కూడా క్షమించే గుణం లేదా? రెండోది, నీ మీద గులకరాయి జరిగినట్టు దాడి జరిగినట్టుగా ఒక్క వీడియో ఫుటేజ్ ఉందా? నీకు లైఫ్ థ్రెట్ పర్సెప్షన్ అక్కడ ఏ క్వార్టర్ నుంచి వస్తుంది? పోనీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, పేరు చెప్పు. లేదు రెడ్ బుక్ రాజ్యాంగంలో నా పేరు ఉందంటావా? నీకు చెప్పు, మగతనం ఉంటే చెప్పు. అప్పుడు నువ్వు పులివెందుల పులి కాదు, పులివెందుల సింహం కాదు. నువ్వు సింగిల్ గా రావటం. అసలు సింహం సింగిల్ గా వస్తుంది. వాగే సన్నాసులకి చూసి నేర్చుకుంటారా? మీ వాడు సింహం కాదు, పులి కూడా కాదురా, పులిబిడ్డ కూడా కాదురా, రాజశేఖర రెడ్డి రా పులి అంటే. ప్రసాద్ గారు అధికారం చేతిలో పెట్టుకొని భయాందోళనకు గురి చేయడం అనేది గొప్ప విషయం అంటారా? అదే చెప్తున్నాను. అధికారం పెట్టుకుని ఎవరు చేశారు? 5 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలో రాజకీయ నాయకుల్ని, పార్టీలని, పార్టీ ఆఫీసులో కూడా భయకంపితులు చేసి ఒక